ఇక్కడైతే మనం చూడొచ్చు ప్రచారం చాలా జోరుగా సాగుతోంది. మనం వెళ్తూ ఉన్నాం. అక్కడైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఇక్కడైతే కాంగ్రెస్ వాళ్ళు, అదే విధంగా మళ్ళీ బీజేపీ వాళ్ళు. సో అంటే ఒకరిని మించి ఒకరు ప్రచారం అయితే సాగిస్తున్నారు. ఈ ప్రచారంలో నెగ్గేది ఎవరో వేచి చూడాల్సిందే. కొన్ని రోజులే ఉంది. ఈలోపు మనతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే సార్, ఎలా ఉంది ప్రచారం? చాలా బాగుందమ్మా. ప్రభుత్వం మీద మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. నవీన్ యాదవ్ గెలుపు నల్లేరు పైన నడకలాగా ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ఈనాడు ప్రజలకు చేరువైంది. పేద వర్గాలకు ముఖ్యంగా సన్నబియ్యం కానీ, అదేవిధంగా ప్రాంప్ట్గా పెన్షన్ ఇవ్వడం కానీ, రైతు బంధు కానీ, అదేవిధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్టు ప్రభుత్వానికి అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. ఇప్పుడు మేము నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి ప్రచారంలో భాగంగా మేము డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేస్తూ ఉన్నాం. ప్రజల్లో మంచి స్పందన ఉంది. నవీన్ యాదవ్ మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పి వాళ్లకు ఇంటి ముందు పోగానే వాళ్ళు మా నవీన్ అన్న అని చాలా ఆప్యాయతగా మాకు ఆదరిస్తూ అభిమానిస్తూ మనకు తప్పకుండా గెలుస్తాం అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. అందుకనే ఈరోజు అనూహ్యమైనటువంటి స్పందన యూసుఫ్గూడలో బూత్ నెంబర్ 268 బూత్లో తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు ప్రతి ఓటర్ని కలిసి అభ్యర్థిస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా నవీన్ యాదవ్ తప్పకుండా గెలిపిస్తామని. యాక్చువల్గా ఈ టైంలో విమర్శలు అయితే వస్తున్నాయి కాంగ్రెస్ మీద. సన్నబియ్యం రద్దు చేస్తాం, మీరు మాకు ఓటు వేయకపోతే అని స్వయంగా రేవంత్ రెడ్డి గారే అన్నారు అని అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఏంటది ఫ్రీ బస్ క్యాన్సిల్ చేస్తాం? అర్థం చేసుకోవడంలో తప్పు అర్థం చేసుకుంటున్నారు. దమ్ముంటే మీరు సన్నబియ్యాన్ని రద్దు చేయండి అని చెప్పి బీజేపీ వాళ్లకు సవాల్ విసిరాడు రేవంత్ రెడ్డి. దాన్ని తప్పుగా స్వీకరించి సన్నబియ్యం రద్దు చేస్తామని చెప్పి ప్రకటించడం చాలా హేయమైనటువంటి చర్య ఇది. ఎందుకంటే సన్నబియ్యాన్ని ప్రవేశపెట్టింది భారతదేశంలో మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ గారి ప్రభుత్వమే అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. దాన్ని అర్థం చేసుకొని ద్వంద్వర్థాలుగా దాన్ని మార్చి ప్రచారం చేస్తూ ఉన్నారు. పచ్చి అబద్ధం అది. ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని ఎలా రద్దు చేస్తారమ్మా? సో గెలుస్తారు అనే నమ్మకం అయితే మీకు ఉందా? ఎంత మెజార్టీతో గెలుస్తారంటారు? మంచి మెజార్టీతో గెలుస్తారు. భారీ స్పందన, అనూహ్యమైనటువంటి స్పందన ఏర్పడింది. నవీన్ యాదవ్ పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పి మేము. లేడీస్ సెంటిమెంట్ ఏం వర్కౌట్ అవుదంటారా? లేడీస్ సెంటిమెంట్, మహిళలు అందరూ కూడా ఇవాళ బ్రహ్మరథం పడతా ఉన్నారు నవీన్ యాదవ్కు. బ్రహ్మాండ అనూహ్యమైనటువంటి మహిళల్లో స్పందన ఉన్నది. మహిళలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులవుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానంతో ఉన్నారు. స్వయంగా సీఎంఏ వచ్చి ఇంత ప్రచారాలు ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు? ఎక్కడైనా ఏదైనా మూల ఒక భయం ఉందా, మేము ఓడిపోతామేమో అని, ఎలాగైనా గెలవాలనా? అట్లా కాదమ్మా. ఒక ముఖ్యమంత్రిగా సామాన్య కార్యకర్తలకు అందుబాటులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి విషయంలో అనూహ్యమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తూ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా ఆయన ప్రతి గల్లీకి తిరగాలి, ప్రతి ఓటర్ని కలవాలనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రచార నిమిత్తం వస్తూ ఉన్నాడు. ఓడిపోతాము అనేటువంటి భావన ఏ మూలాన లేదని చెప్పి మనవి చేస్తాము.